జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ కు జిల్లా అవసరాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరమని, అలాంటి వ్యక్తి జిల్లాకు రావడం జిల్లా ప్రజల దురదృష్టంగా భావిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2 సార్లు సిద్దిపేటకు వచ్చిన మంత్రి వివేక్ ఒకసారి 1000 పడకల ఆసుపత్రి అవసరమా అని, రెండవసారి వచ్చినప్పుడు మల్లన్న సాగర్ వృధా అని మాట్లాడడం చూస్తుంటే జిల్లా అభివృద్ధి చేయడానికి వస్తున్నాడా, అభివృద్ధి నిరోధకుడిగా వస్తున్నాడా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వస్తే అవసరాలు తీరుతాయని జిల్లా ప్రజలు ఆశపడ్డారన్నారు. కానీ ఆయన మాటలు చూస్తుంటే జిల్లా ప్రజలపై కక్ష సాధింపు ధోరణితో వస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి, రమేష్ గౌడ్, శ్రీనివాస్, మోహన్ లాల్, కనకరాజు పాల్గొన్నారు. పంపిణీ పేరిట జిల్లాకు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు జిల్లా పరిస్థితుల పట్ల, జిల్లా ప్రజల అవసరాల పట్ల అవగాహన లేని విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే జిల్లా ప్రజల అవసరాలు, జిల్లా పరిస్థితుల మీద కనీసమైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం అనేది జిల్లా ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన 2 సార్లు వచ్చిండు ఇప్పటికి జిల్లాకు. 2 సార్లు వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడు ఏమో సిద్దిపేటకి 1000 పడకల ఆసుపత్రి అవసరం లేదు అని చెప్పి, నిన్న వచ్చినప్పుడేమో అసలు మల్లన్న సాగరే కట్టాల్సినటువంటి అవసరం లేదు, మల్లన్న సాగర్ కట్టడమే వేస్ట్ అని చెప్పి నిన్న వచ్చినప్పుడు మాట్లాడిపోయాడు. అంటే ఈ మంత్రి జిల్లాను అభివృద్ధి చేయడం కోసం వస్తుండా, అభివృద్ధి నిరోధకుడిగా మారడానికి ఈ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి వస్తే జిల్లా ప్రజలు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి వివిధ అవసరాలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ మా అవసరాలు ఏమన్నా తీరుస్తాడేమో, మా జిల్లాని ఇంకేమన్నా అభివృద్ధి పథంలో పయనింపజేస్తాడేమో అని చెప్పి ఆశపడుతుంది. కానీ ఆ ఆశలు అడియాశలు అయ్యే విధంగా, ఆ ఆశల మీద నీళ్లు చల్లేటట్టు ఇదివరకు జరిగినటువంటి పనులే ఇక్కడ అవసరం లేదని చెప్తుండు అని అంటే, అసలు వివక్ష చూపెట్టడానికి సిద్దిపేట ప్రజల మీద కక్షపూరితమైనటువంటి సిద్దిపేటకు వస్తుందా ఒకసారి ప్రజలకు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.